అమ్మకి అన్నం పెట్టని వాడు ఈ రోజు అంగన్వాడీ టీచర్లకి బంగారు గాజులు చేశాడంట. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ పాపం అంగన్వాడీ టీచర్లు కూడా అనేక హామీలు ఇచ్చాడు. 4 సంవత్సరాలు కాలక్షేమం చేసి వాళ్ళకి జీతాలు పెంచకుండా ఇప్పుడు ఏకంగా అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులని వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు ఈ సైకో జగన్. పాపం అంగన్వాడీ టీచర్లు మన పసి బిడ్డలు చూసుకుంటారు. వాళ్ళు మాకు న్యాయం చేయండి అని కలెక్టరేట్ ముందల పోరాటం చేస్తుంటే ఈ సైకో జగన్ ఏకంగా పోలీసులు పెట్టి లాఠీ దెబ్బలు ఇచ్చారు. అందుకే అంగన్వాడీ టీచర్లకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. మీరు చేస్తున్న పోరాటానికి మేము అండగా నిలబడతాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ డిమాండ్లన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలకి జీతాలు పెంచాలనేసి మేము ఈ రోజైతే కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే మాకు 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు అప్పుడు మా టెంటల దగ్గరికి వచ్చి, అమ్మ ఈ ప్రభుత్వం మీకు బాధలు పెడుతుంది, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుంది, అనేక కష్టాలు పెడుతుంది, అదే మన ప్రభుత్వం వచ్చినట్టుగా అయితే మీ కష్టాలన్నీ తీరుస్తాం, అంగన్వాడీ మీ బాధలన్నీ తీరుస్తాం, మీకు జీతాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. రాత్రి మీద వచ్చి మొత్తం చుట్టుముట్టేసాయి. పోలీసులు అందరూ కూడా ఎక్కడికెక్కడ మా నాయకులు అందరినీ కూడా అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. మేము శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమం చేసుకుంటూ ఉంటే దొంగల్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పడుకున్న వాళ్ళందరినీ కూడా లేపి బస్సులు ఎక్కించేసే పరిస్థితి. ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే, ఇంతమంది మహిళలు రాత్రి రోడ్ల మీద ఉంటే కనీస వేతనం పెంచాలని ఆలోచన లేకుండా ఈ రోజు అరెస్టులు చేసి దారుణంగా అందరినీ ఈడ్చి బస్సులు ఎక్కించే పరిస్థితి. సార్ దుప్పట్లు చుట్టేసినారు సార్, లైట్లు అన్ని ఆపేసినారు, మొత్తం సిలిండర్ కూడా లాక్కుంటున్నారు సార్. మా ఆయన 3 ఉన్నారు. మేము అసలు ఆడలో ఉన్న విషయం మర్చిపోయినారా వీళ్ళు? ఓట్లేసి గెలిపించుకున్నందుక మాకు ఈ శిక్ష. బజార్ లో వండుకున్న తెల్లవారులు ఏమైపోయినారు? ఈ పోలీసులు అంతా తెల్లవారులు ఎక్కడ పోయినారు? రాత్రి ఎత్తచ్చు కదా, రాత్రి